నాన్నగారు, అమ్మ చాలా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుందండి మావయ్య గురించి. మీరే ఎలాగైనా ఒప్పించాలి నాన్నగారు మావయ్యని. నేను చూసుకుంటాను కదమ్మా, నీకెందుకు? ఇప్పటి వరకు చూసుకున్నది చాలు గాని సిరి, అమ్మా. పక్కింటి పద్మజ ఆంటీకి ఫోన్ చేసింది, వెళ్తున్నాను, ఒక అరగంటలో వస్తాను. సరే అమ్మా. ఏంటో అమ్మా. అర్థం కాదు. నాన్నగారు, అది అమ్మ. అవునరా అమ్మే. అమ్మ గురించి నీకు తెలుసు కదా, త్వరగా కోపం తగ్గదని. రా వచ్చి కూర్చో. అమ్మ కోపం ఎలాగైనా పోగొట్టాలి. నాన్నగారు, మీకు అక్కకి థ్యాంక్ యూ అండి. అమ్మకే నా మీద చాలా కోపంగా ఉంది. జరిగింది ఏమన్నా చిన్న విషయం ఏంట్రా? మీ అమ్మాయి స్లోగా అర్థం చేసుకుంటుందిలే. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. నాన్నగారు, నేను చెప్పే విషయం అమ్మకు మాత్రం తెలియకూడదు. అస్సలు తట్టుకోలేదు. చెప్పు, ఇంతకీ ఏంటి? అమ్మ మామయ్య కూతుర్ని నేను ఎలా పెళ్లి చేసుకోవాలనుకుందో, మామయ్య కూడా నన్ను అల్లుడిగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు. కానీ ఆ బిందు ఏం చేసిందో తెలుసా నాన్నగారు? ఏం చేసిందిరా? ఏం చేసిందంటారేంటండి? బిందు మనందరినీ కుర్చీ మడత పెట్టేసింది. ఆ ఇంతకీ బిందు ఏం చేసిందిరా? అది చెప్పు. నేను కూడా బిందు మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. తను డాక్టర్ చదువుతుంటే నేనే డాక్టర్ అవుతున్నానంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ బిందు ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందో అంటున్నావు గానీ ముందేం చేసిందో అది చెప్పరా. బిందు మీద మనం అన్ని ఆశలు పెట్టుకుంటే ఆశలన్నీ నడి ఆశలు చేసేసింది. వాళ్ళ కాలేజీలో ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. తీరా చూస్తే ఆ విషయం నాకు వచ్చి చెప్పింది. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నెల రోజులైంది, ఆఫీస్ కూడా వెళ్ళలేదు, సరిగ్గా తిండి తినలేదు, అసలు పడుకోలేదంటే నమ్మరు. నా పరిస్థితి అలా ఉంటే అమ్మకి మామయ్యకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు? అసలే మామయ్య హార్ట్ పేషెంట్, అమ్మకేమో బీపీ. ఆ విషయం వీళ్ళకి తెలిసి జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు?